హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. 2025లో ఎవరైనా స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే ఏ పాయింట్స్ ని కన్సిడర్ చేసి మనం కాన్ఫిడెంట్ గా 2025లో ఒక స్టార్టప్ ఐడియాని మొదలు పెట్టుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ది సో కాల్డ్ మెషిన్ లెర్నింగ్ అండ్ రిలవెంట్ టెక్నాలజీస్, 5G డేటా యూసేజ్ అండ్ ది గ్రోత్ ఇన్ ద టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ. ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయి, మన జీడిపి కూడా పెరగాలి. అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ అన్ని కూడా ఈ బిజినెస్ కి స్టార్టప్స్ కి కొత్త ఆపర్చునిటీస్ ని, కొత్త పాలసీస్ ని తీసుకురాబోతున్నాయి. కన్స్యూమర్ మైండ్ సెట్ 2025 వరకు వచ్చేసరికి పీపుల్ తాలూకా మైండ్ సెట్ ఎలా పెరిగిందంటే డబ్బులు స్పేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు అవసరమైన బిజినెస్ కి, మీకు అవసరమైన రా మెటీరియల్ కానీ, టెక్నాలజీ కానీ, ఆర్ఎల్స్ వాట్ ఎవర్ ద అదర్ రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంతకు ముందు వర్రీ అయినంత ఈ 2025లో మనం వర్రీ అవ్వక్కర్లేదు. ఇన్వెస్టర్స్ అట్రాక్షన్, ఇన్వెస్టర్ దగ్గరికి స్టార్టప్స్ వెళ్ళేవి, బట్ ఈ రోజు పిక్చర్ ఎలా చేంజ్ అయిందంటే స్టార్టప్ ఐడియా దగ్గరికే ఇన్వెస్టర్స్ వస్తున్నారు. మార్కెట్ డైవర్సిఫికేషన్, కస్టమర్ బిహేవియర్ ఎలా ఉందో ఈ రోజు కొత్త మార్కెట్స్ కూడా అలాగే వచ్చేసాయి. ఒక ప్రాబ్లం ఎప్పుడైతే మార్కెట్ లో వస్తుందో అది ఎప్పుడు కూడా కొత్త ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది. మనం ఓన్లీ మన కంట్రీ నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసి మనమే యూజ్ చేయాలని కొన్ని రూల్స్ కొన్ని కంట్రీస్ లో ఉండేవి, బట్ 2025కి ఆ ఇష్యూ ఏం లేదు. ఈ ఇయర్ మన ఇండియాలో ఇంక్యుబేషన్స్ పెరుగుతున్నాయి. ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసే పాలసీస్, నార్మ్స్, కండిషన్స్ కూడా ఇండియన్ స్టార్టప్స్ కి చాలా ఫేవరబుల్ గా ఉండబోతుంది.